మీకు పోకబంతి తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు. పోకబంతి శాస్త్రీయ నామం అజిరేటం కొనజాయిడిస్. దీని ఆకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవాళ్లు పోకబంతి ఆకులను మెత్తగా నూరి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ 1 స్పూన్ 20 ml కొబ్బరి నీళ్లల్లో కలిపి పరగడుపున తాగితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా తలనొప్పిని తగ్గించడంలో కూడా ఈ ఆకులు సహాయపడతాయి. కాబట్టి తలనొప్పితో బాధపడేవాళ్లు పోకబంతి ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక దురదలతో ఇబ్బంది పడేవాళ్లు పోకబంతి ఆకుల్లో పసుపు కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను కొబ్బరి నూనెలో కలిపి మరిగించి ఆ తైలాన్ని సమస్య ఉన్న చోట రాస్తే దురదలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెగిన గాయాలపై ఈ ఆకుల రసాన్ని అప్లై చేయడం వల్ల అవి త్వరగా మానిపోతాయి. ఇక బంక విరోచనాలతో బాధపడేవాళ్లు పోకబంతి ఆకులను నూరి చేసిన ముద్దను 1/2 గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే మంచిది. ఇంకా శరీరానికి సరిపడని ఆహారం తిన్నా గాని, పొరపాటున ఏదైనా విష పదార్థం గానీ తిన్నా వెంటనే వాంతి చేయిస్తే మంచిది. ఇలాంటప్పుడు పోకబంతి ఆకుల పచ్చి రసాన్ని తాగిస్తే వెంటనే వాంతయ్యి కడుపు క్లీన్ అయిపోతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవాళ్లు పోకబంతి ఆకుల రసాన్ని ముక్కులో వేసుకుని పీలిస్తే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.